బ్రేకింగ్ న్యూస్ డిపార్ట్మెంట్ లో డీఎస్పీ హోదా ఇంతకంటే ఏం కావాలి? విచ్చలవిడిగా చెలరేగిపోవడానికి ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకుని డీఎస్పీ భీమిరెడ్డి అడ్డంగా దోచేశారు. ఏసీబీ రంగంలోకి దిగగానే కళ్లు చెదిరే ఆస్తుల చిట్టా బయటకు వచ్చింది. ఈ కేసులో డీఎస్పీ భీమిరెడ్డికి ప్రస్తుతం బీఎన్ఎస్ఎస్ సెక్షన్ల ప్రకారం నోటీసులు మాత్రమే ఇచ్చారు. ఆయన ఆరోగ్య కారణాలు చూపించడంతో నోటీసులు జారీ చేసి తదుపరి విచారణకు పిలిచారు. అయితే ఏసీబీ తీరుపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. భీమిరెడ్డిని మ్యాజిస్ట్రేట్ ముందు ఎందుకు హాజరుపరచలేదని ఎక్స్లో ఏసీబీని ప్రశ్నించారు ప్రవీణ్. భీమిరెడ్డిని స్టేషన్ బెయిల్పై విడుదల చేయాలని ఏసీబీపై పై స్థాయి ఒత్తిడి వచ్చిందా అని ప్రశ్నించారు ప్రవీణ్ కుమార్. సీఎంఓను ట్యాగ్ చేస్తూ ఎక్స్లో ఈ పోస్టు పెట్టడం చర్చనీయాంశమైంది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో భీమిరెడ్డి నివాసంలో సోదాలు చేసింది ఏసీబీ. 200 కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించింది. ఈ కేసులో ఆయనను అరెస్ట్ చేసినట్టు ప్రచారం జరిగిన ఆరోగ్య కారణాల రీత్యా నోటీసులతో సరిపెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఇదే విషయమై ఏసీబీ తీరును ప్రశ్నించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. భీమిరెడ్డిని కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందుకే స్టేషన్ బెయిల్పై ఆయనను విడుదల చేశారని ఎక్స్లో ఆరోపించారు. పై స్థాయి నుంచి ఏసీబీకి ఒత్తిడి వచ్చిందా అని ప్రశ్నించారు.